ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భయాందోళనకు గురయ్యి ప్రజలు కూడా భయపడి బయటికి రావట్లేదు. ఎవరు వచ్చినా ముందుగానే వాళ్ళు బెదిరిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము, 2000 పింఛన్ ఉంటే కట్ చేస్తాము. ఈ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర 150 మంది కూర్చున్నారు. బీఆర్ఎస్ టేబుల్ ఒక్కటి కూడా వేయనివ్వలేదు. వేసినా కూడా తీసి అవతలకు పారేశారు. ఎవరిని కూర్చోనివ్వలేదు. నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నాడు. స్కూటీల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఆపి ఫలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి అని చెప్తున్నారు. ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్ ఓటు వేయండి, వెయ్యకపోతే మిమ్మల్ని ఎప్పటి నుంచి బయటికి రాలేము అని బెదిరించారు. అది మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకుండా పిచ్చిగా మాట్లాడారు. నేను సవేరాలో ఒక బూత్ లోకి వెళ్తే 271 లో నవీన్ యాదవ్, బాలమల్లి, వెంకట యాదవ్ కూడా ఉన్నారు. నన్ను చూసి ఎంబడ బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. అంటే ఎప్పటి నుంచి 30 మంది నేను ఎటు వెళ్తే అటు నాకు కాపలా పెట్టారు. 2 ముగ్గురు ఎటు వెళ్ళినా ఒక 100 మంది దాకా నా యజమానులు వస్తున్నారు. ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళ ఇట్లా హింసిస్తారా? అంటే ఒక మహిళను తిరగలేవరా? ఒక మహిళ ఇట్లా ఉండకూడదా? ఇంత అరాచకమా? ఇంత అన్యాయంగా చేస్తారా? గోరుబండలో కొట్టారు, టేబుల్ వేయలేదు, కుర్చీ విసిరేశారు. రౌడీ షీటర్ వచ్చాడు బయటికి. ఒక రౌడీ షీటర్ని ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చ చేసి వాడిని వెనక తీసుకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తాను, నోరెత్తితే అని అంటున్నారు పోలీసులు. నేను అక్కడికి ఎంటర్ వెళ్ళగానే 20 మంది పోలీసులు వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ. ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా? వెళ్ళిపోతారు ఏడాళ్ళకి పారిపోయి. ఇంత దొంగలాగా ఎందుకు చెప్పండి? పోలీసు వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను జెన్యూన్ గా ఉండండి. ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు. ఎవరి పని వాళ్ళని చేసుకుని అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఒకరి కింద పని చేయట్లేదు కదా మనం. అంత భయపడి నన్ను భయపడాల్సిన అవసరం ఏముంది? ఏ డివిజన్ లో ఏ బూతులకి వెళ్ళినా ఇదే గొడవ. ఇప్పుడు కూడా